మనం ఈనాటి కార్యక్రమాన్ని సంగీత నాద ధ్యానంతో ప్రారంభిద్దాం. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు మన జీవితంలో ఆత్మ విద్య ఎంత అద్భుతాలు సృష్టిస్తాయో మనలాగే భూమి మీదకి జన్మ తీసుకొని ఒక సాధారణ వ్యక్తి అసాధారణంగా ఎదగొచ్చని నిరూపించారు. ఒక సాధారణమైన వ్యక్తి బ్రహ్మర్షిగా ఎదగొచ్చని నిరూపించిన మహనీయుడు మహాశయుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా చప్పలు కొడదాం. మన యువత అందరికీ ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. సో భక్త రామదాస్ కళాక్షేత్రం ఖమ్మంలో ఈరోజు ట్రూత్ ఫర్ యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ యూత్ మనం ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో యూత్ ఎంత అద్భుతంగా ఉన్నతంగా ఎదిగి ధ్యానంతో జ్ఞానంతో ఎన్ని విజయ శిఖరాలు అధిరోహిస్తూ ఎన్నో దేశాల్లో ఎంతో మందికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మిత్రులారా, ఈరోజు మరింత మంది యువతకు ఇదంతా చేరువ చేసే ప్రయత్నంలో పిఎంసి మరియు ద పిరమిడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్తంగా మనకి ఈ కార్యక్రమాన్ని అందిస్తుంది. ఆ రెండు సంస్థలకు గట్టిగా చప్పలు కొడదామా? పిఎంసికి, ద పిరమిడ్ ఎడ్యుకేషనల్ సొసైటీకి. సో ఈ కార్యక్రమాన్ని ముందుగా మనం ధ్యానంతో ప్రారంభిద్దాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక యువతగా ఒక ధ్యానిగా తన సాధనను ప్రారంభించి పత్రిజీని ఇన్స్పిరేషన్గా తీసుకొని తను కూడా ఫ్లూట్ని నేర్చుకొని నాద యోగిగా మనందరికీ సుపరిచితులైనటువంటి గణేష్ గారి ద్వారా మనం ధ్యానంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గణేష్ గారిని గట్టిగా మన చప్పట్లతో స్టేజ్ పైకి ఆహ్వానించుకుందాం. సో ఈరోజు ధ్యానం తర్వాత ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. స్పీకర్స్ అందరూ విచ్చేసి ఉన్నారు. మనం ధ్యానంతో ముందుకు వెళ్దాం. ఓవర్ టు యు. ఓకే డియర్ మాస్టర్స్, ఈరోజు ఇక్కడ జరుపుకునే చక్కటి కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రిజీ యువతకు చాలా పెద్దపీట వేశారు. ఎందుకంటే సత్యం అనేది యవ్వనంగా ఉంటుంది, నిత్యనూతనంగా ఉంటుంది, సనూతనంగా ఉంటుంది. అలాంటి సత్యాన్ని ఎప్పుడో వయసు మళ్ళిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత చేసేది కాదు. ముక్కు పచ్చాల వయసు నుంచే సత్యాన్ని పట్టుకుంటే ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అని పత్రిజీ యావత్ ప్రపంచానికి, యావత్ ఈ ప్రపంచంలో అంతా యూత్కి అందేలాగా చక్కటి కార్యక్రమాలు ఎన్నో మన పిరమిడ్ సొసైటీలో చేసుకున్నాం. అందులో భాగంగా మనం ఈరోజు జరుపుకుంటున్న ట్రూత్ ఫర్ యూత్ ఈ కార్యక్రమానికి మనం ఏం చేసినా ధ్యానంతో మొదలు పెడతాం కనుక హాయిగా ఒక అర్ధగంట పాటు మనం ధ్యానం చేసుకుందాం. హాయిగా కూర్చుందాం. మాస్టర్స్, ధ్యానం తెలిసిన వాళ్ళు ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి, ధ్యానానికి ఉపకరిద్దాం. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే హాయిగా కూర్చొని రిలాక్స్గా పాదాలు రెండు క్రాస్ చేసుకోండి. చేతుల్లో వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం. నెమ్మదిగా కళ్ళు మూసుకుందాం. ధ్యానం అంటే అదేదో వేరే డిపార్ట్మెంట్ కాదు. ధ్యానం అంటే అదేదో పెద్దవాళ్ళు చేసేది, అడవులకు పోయేది, అన్ని విడిచిపెట్టేది, తలమిడిచక చేసేది, శరీరం మృతబార చేసేది కాదు. ధ్యానము అంటే మనల్ని మనం చక్కగా మనలో ఉన్న చక్కటి అద్భుతమైనటువంటి శక్తిని మనం వెలికితీసే చక్కటి సాధనం ధ్యానం. ప్రతి మనిషి తన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవడం చక్కటి సాధనం మెడిటేషన్. మనసుని శూన్యం చేసుకోవడం చక్కటి సాధనం మెడిటేషన్. హాయిగా కూర్చుందాం. ఇక్కడ యువతందరూ కూడా ఉన్న వాళ్ళందరూ చక్కగా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని చేతులు పెట్టుకోండి. కళ్ళు రెండు మూసుకొని లోపలికి వెళ్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాస. మన భూమి మీద మనుగడికి మెయిన్ మూల కారణం శ్వాస, అంటే ఊపిరి, ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువుని చక్కగా గమనిస్తూ మన మూలాన్ని చేరుకుందాం. మాస్టర్స్, ఈరోజు భక్త రామదాసు కళాక్షేత్రం ఎంతో గొప్ప సౌభాగ్యం మనందరికీ. ఇక్కడ ఈరోజు అందరూ కలిసి సత్యము కోసం మనం భావితరాలకు అందించే చక్కటి ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం.
మన ప్రయత్నమే మన విజయం. నో సంఖ్యతో పని లేదు ఇక్కడ, సత్యంతోనే పని మనకి. ఒక అడుగు వేస్తున్నాం మనం, ప్రతి పని ఒక్క అడుగుతో మొదలవుతుంది. హాయిగా కూర్చుందాం, అన్నీ మర్చిపోదాం. సత్యము చెప్పబడేది కాదు, సత్యము వింటే తెలియదు, సత్యము దుగ్గోచరం అవుతుంది, సత్యం అగుపడేది. సత్యం కోసం దారులు మాత్రమే ఉన్నాయి, ప్రయాణం మనం చేయాలి. ఆ ప్రయాణమే ధ్యానం. ఈ ప్రపంచంలో ఎవరైతే మేధావులో, ఎవరైతే గొప్పగా కీర్తి గడించి చిరంజీవులు విరాజిల్లుతున్న వాళ్ళందరూ కూడాను చిన్నప్పుడే ఈ యొక్క సత్యాన్ని పట్టుకున్నారు, ట్రూత్ని పట్టుకున్నారు. అందులో గొప్ప మహానుభావుడు మనం ఎప్పుడూ స్మరించుకుంటున్నాడు వివేకానంద స్వామి. యావత్ మన భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ కీర్తిని యావత్ ప్రపంచానికి అద్భుతంగా అందించిన మహనీయుడు స్వామి వివేకానంద స్వామి. వివేకి కావాలి. వివేకం ఎలా వస్తున్నాడు? సత్యంతోనే వస్తుంది. సత్యం ఆధారంగానే వివేకం అవుతాడు, ఊరికే వివేకం రాదు. హాయిగా కూర్చుందాం, ఒక అర్ధగంట పాటు అన్నీ మర్చిపోదాం. ధ్యానము అంటే మనసు లేని స్థితి అన్నాడు పతంజలి మహర్షి. యోగ చిత్తవృత్తి నిరోధ, యోగ నిర్విష్యమనః. ప్రతి మనిషి యొక్క మనసు ఎన్నో వేల ఆలోచన చేస్తుంది ప్రతి రోజులో. అందులో పరికరాలు చాలా ఉంటాయి. దానివల్ల తద్వారా మన శక్తి నిర్వీర్యం అవుతుంది. ఆ ఆలోచన క్రమం, ఆ తీవ్రత తగ్గడానికి ఉన్న చక్కటి సాధనము, చక్కటి టెక్నిక్కే ఈ మెడిటేషన్. మేక్ యువర్ మైండ్ ఎంప్టీ, దట్ ఈజ్ మెడిటేషన్. వాట్ ఈజ్ మెడిటేషన్? మేక్ యువర్ మైండ్ ఎంప్టీ, దట్ ఈజ్ మెడిటేషన్. మనసుని ఆఫ్ చేసుకోవడమే ఉన్న చక్కటి సాధనం. మనం అన్నీ రీసెర్చ్ చేస్తాం ఈ ప్రపంచంలో, ప్రతిదాని మీద, ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళ స్థాయిల్లో. కానీ మనల్ని మనం రీసెర్చ్ చేసుకునే చక్కటి సాధనం మెడిటేషన్. మనం ఎన్ని తెలుసుకున్నా మన గురించి మనకు తెలియకపోతే ఆ తెలుసుకున్నదంతా వ్యర్థం. హాయిగా కూర్చుందాం. మన అడ్రస్ని మనం తెలుసుకుందాం. ధ్యానం ద్వారానే మనం ఏమిటో మనకు తెలుస్తుంది. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము, బుధయోగము, ధ్యాన జీవితము, ఎంత భాగ్యము. ఆనాపాన సతి, ఆనాపాన సతి, అంశయానము, ఆనాపాన సతి, అంశయానము, కర్మక్షాళనము, దివ్యనేత్రము, కర్మక్షాళనము, దివ్యనేత్రము, ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము, బుద్ధయోగము, ధ్యాన జీవితము, ఎంత భాగ్యము. మధ్య మార్గము, మధ్య మార్గము, ప్రజ్ఞాకారకము, మధ్య మార్గము,
ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము నిర్వాణాత్మకము శూన్యభావము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము బుద్ధయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యము అహింసాతత్వము అహింసాతత్వము మోక్షదాయకము అహింసాతత్వము మోక్షదాయకము కరుణాధర్మము కాంతి క్షేత్రము కరుణాధర్మము కాంతి క్షేత్రము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము బుద్ధయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యము భగమ భగమరిగమ ఎంత భాగ్యము పగమ రిగమ సరిగమ ఎంత భాగ్యము సని 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 దమ గమ రిగమ సరిగమ ఎంత భాగ్యము ఎవరైతే ధ్యానం చేస్తారో వారు సమస్త జీవన ఆనందాన్ని తెచ్చుకుంటారు. ఎవరైతే ధ్యానం చేయరో సమస్త జీవన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాడు ఒక మహనీయుడు. భారతదేశం అంటేనే యోగానికి ప్రతీక. ఎంతోమంది యోగ భూములు నడవాలని పవిత్ర భూమి భారత భూమి. ఆత్మ వెలుగు విరాజిల్లాలు అన్నారు. బా అంటే వెలుగు, రా అంటే రమేష్ ధరించేవాడు భారతీయుడు. హాయిగా కూర్చున్న వాళ్ళం మన యొక్క సత్యాన్ని, మన యొక్క ఆత్మ సత్యాన్ని మనం తెలుసుకుంటున్న వాళ్ళం. మనమేమిటో మనం పరిపూర్ణంగా ఆకలింపు చేసుకుంటున్న వాళ్ళం. ప్రతి మనిషికి జీవితంలో ధ్యానం చాలా ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నా సున్నా పక్కన ఒకటి లేకపోతే ఎందుకు పనికిరాదు. ఆ సున్నాలకి వాల్యూ లేదు. అలాగే జీవితానికి ధ్యానం అనేది లేకపోతే వాల్యూ లేదు. ధ్యానం అంటే మనల్ని మనం శృతి చేసుకోవడం లాంటిది. సంగీతంలో శృతి ఎలాగో మన జీవితానికి శృతి లాంటిది ధ్యానం. విశ్రాంతి, మెడిటేషన్ అంటే విశ్రాంతి. అదేదో అడవికి వెళ్ళిపోయేది, కాషాయం కట్టేది, అన్నిటిచి పెట్టేసి చేసేది కాదు మాస్టర్స్, డియర్ ఫ్రెండ్స్. కళ్ళు తెరిస్తే అంత శక్తి నిర్వీర్యం అవుతుంది. కళ్ళు తెరిచి అన్ని చూస్తూ ఉంటే, కళ్ళు మూసుకుంటే శక్తి ఆదా అవుతుంది. ఫోన్కి రీఛార్జ్ లాంటిది ధ్యానం, మనకి రీఛార్జ్ ధ్యానం, మెడిటేషన్. ఈ ఎంతోమంది మహనీయులు చిన్నప్పుడే దాన్ని అవపోసన పెట్టారు. శ్రీ ఆంజనేయ స్వామి చిన్నప్పుడే ధ్యాన విద్యను అభ్యాసం చేసి అంత మహిమాన్వితుడయ్యాడు. ఎంత గొప్పదో ధ్యానము. కూర్చుంటే ఏమొస్తుందో అనుకుంటాం తెలియక, కూర్చొని చూడాలి. సంగీతం సాధన చేస్తే కానీ సంగీతం యొక్క గొప్పతనం తెలియదు. ధ్యానం చేస్తే కానీ ధ్యానం యొక్క గొప్పతనం తెలియదు. ఏ విద్య అయినా సరే ఆ విద్య గొప్పతనం తెలియండి, అందులో కొంచెం మనం దూకాలి. శ్రీకృష్ణుడు చిన్నప్పుడే ధ్యానం చేశాడు, అందుకే అంత గొప్పగా జీవించాడు శ్రీకృష్ణ భగవానుడు. వివేకానంద స్వామి చిన్నప్పుడే ధ్యానం చేశారు, సత్యం కోసం పరితపించాడు. పరితపించాలి. మనం ఎక్కడ పుట్టాం, పుట్టిపోయింది అది ఎక్కడ పోతాం,
ఇవన్నీ తెలియజేస్తుంది స్పిరిచువల్ సైన్స్, అంటే ఆత్మవిద్య, ఆధ్యాత్మిక శాస్త్రం. జీవితము సశాస్త్రీయంగా ఉండవలే, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా వినాలి, ఎంత తినాలి, ఇవన్నీ నేర్పిస్తుంది స్పిరిచువల్ సైన్స్. వివేకానంద స్వామి వస్తే వివేకానంద స్వామి కాళ్ళు మొక్కడం కాదు, వివేకానంద స్వామిలో ఎలా అవ్వాలో తెలుసుకుని అలా అవ్వాలి. పలుకు బంగారం అన్నారు రాముణ్ణి, మన మాట బంగారంలా ఉండవలే. ధ్యానం అంటే ఏమీ లేదు, ఏ బలవంతో లేదు, హాయిగా కూర్చో రిలాక్స్ అయ్యి కళ్ళు మూసుకొని ఆ లోపలికి వెళ్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించడమే ధ్యానము. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుని ఆ పని చేస్తే అది ఎంత కౌశల్యం వస్తుందో చెప్పలేము. దీన్నే కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, యోగ కౌశల్య కర్మసు కౌశల్యం అన్నాడు. కర్మసు కౌశల్యం, యోగ కర్మసు కౌశల్యం. నైపుణ్యం వస్తుంది ఆ విద్యలో, అది సంగీతమైన, డ్యాన్స్ అయినా, నృత్యమైన, అది ఎలాంటి విద్య అయినా. పరమశివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. మనల్ని లయం చేస్తుంది ధ్యానము. మనం విడిపోయి ఉన్నాం, మన మనసు ముక్కలుగా ఉంది, ఖండాలుగా ఉంది. ఆ మనసును ఏకీకృతం చేస్తుంది. చక్కటి రాజమార్గంలో సందుదుర్లో నడితే త్యాగరాజ స్వామి వారు, రాజమార్గం ఇదే, ధ్యానమే జీవితానికి. ఏ మనసు బ్రహ్మంలో చరిస్తూ ఉంటుందో ఆ మనిషి యొక్క జీవితము ఆనందకరం అవుతుంది. మానస సంచరరే బ్రహ్మణి అన్నారు. అంటే ఏమిటి దీని అర్థం? మనసు బ్రహ్మంలో చరిస్తూ ఉండాలి ఎప్పుడు. అనవసరమైన ఆలోచనలు చేస్తే మన శక్తి వృధా అవుతుంది. ఖాళీగా ఉన్నాం, కళ్ళు మూసుకుంటూ శ్వాస మీద చేసి పెట్టడం. దీనినే భక్తి అన్నారు. స్వరూప అనుసంధానం భక్తిరిచ్చి విధీయతే, మనతో మనం కలిసిపోవడమే భక్తి. హాయిగా కూర్చున్న వాళ్ళము. సన్మతిని అడిగాడు మహాత్మా గాంధీజీ రాముణ్ణి. ఈ ప్రపంచానికి అందరికి సన్మతిని, మన సన్మతి ఎవరు తెచ్చుకోవాలి, ఎవరికి వాళ్ళు. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పవన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పవన సీతారాం. ఈశ్వరు అల్లాహ్ तेरो नाम सबको सन्मति दे भगवान. ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान. ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. सुंदर विग्रह मेघश्याम गंगा तुलसी सालग्राम. सुंदर विग्रह मेघश्याम गंगा तुलसी सालग्राम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव
రాజా రాం పతిత పవన సీతారాం 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 భజు మను ప్యారే సీతారాం సీతారాం सीताराम भजु मनु प्यारे सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन సీతారాం. హాయిగా కూర్చున్న వాళ్ళం శ్వాసానుసంధానం ఆఖరి 10 నిమిషాలు. ధ్యానం అంటే మనల్ని మనం పరీక్ష చేసుకోవడం, మన పైన మనం పెట్టుకునే ఎగ్జామినేషన్ ఇది. 10 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని కూర్చోలేకపోతే ఇదేమి జీవితం? మనలో అనంతకోటి బ్రహ్మాండం ఉంది, అనంతకోటి బ్రహ్మాండం శక్తి ఉంది, అది నిద్రాణంగా ఉంది. దాన్ని లేపుకోండి అన్నాడు వివేకానంద స్వామి. లెండి మేల్కోండి అన్నాడు వివేకానంద స్వామి. ఎక్కడైతే ధ్యానం ఉందో, యోగం ఉందో, అక్కడ అన్నీ నీ దగ్గరికి వస్తాయని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీవిజయో భూతుర్ధవా నీతిర్మతిర్మమః. జీవిత శాస్త్రాన్ని చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి. అన్నీ అయిపోయాకో చనిపోయే ముందు తెలుసుకుంటే ఏ లాభం లేదు. ఆత్మశాస్త్రం అంటే జీవిత శాస్త్రమే, ఆధ్యాత్మికత అంటే జీవిత శాస్త్రమే. సైంటిఫిక్గా జీవనం ఉండాలి, సైంటిఫిక్ లైఫ్ ఉండాలి. చదువు చదవనేలా, సన్యాసి కానేలా, క్షణమతంబులు చిక్కి చావనేలా, చావు పుట్టులేని చదివేలా చదవన్నాడు యోగి వేమన్ గారు. ఆయన ఒక యంగ్ మాస్టర్, యంగ్ మైండ్ ఉన్నవాడు యంగ్ మాస్టర్. యంగ్గా ఉండి కూడా ఓల్డ్ మైండ్తో ఉంటే వాడు వృద్ధుడే. సత్యం ఎప్పుడు సనూతనం, సత్యం సనాతనం. సత్యం ఎప్పుడు వర్తమానం అన్నారు, వర్తమానంలో ఉంది సత్యం ఎప్పుడు. ఆ వర్తమాన క్షణాల్లో జీవించడం ఎలాగో నేర్పించేదే యోగశాస్త్రం. లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్, లైఫ్ ఈజ్ ఎ గేమ్. చక్కగా ఆడాలి ఆట, జీవితపు ఆట. దానికి ఎన్నో మెలకువలు నేర్పిస్తుంది యోగం, ధ్యానం. హాయిగా కూర్చున్న వాళ్ళము ఆఖరి 8 నిమిషాలు శ్వాసానుసంధానం. పలుకే బంగారమాయేనా కోదండపాణి, పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి, కలలోని నామస్మరణ మరువ చక్కని స్వామి, పలుకే బంగారమాయేనా.
కోదండపాణి పలుకే బంగారమాయేనా. నోటిలోని మాట నుదుటి మీద రాత. పర్ఫెక్ట్గా ఉండవలే మన వాక్కు. ఇరవుగా ఇసుగాలోన బొరలీన ఉడతా భక్తి. ఇరువుగా ఇసుగాలోన పొరలీన ఉడతా భక్తి. కరుణించి బ్రోచితివాని నెర నమ్మి తీరి తండ్రి పలుకే బంగారమాయేనా. కోదండపాణి పలుకే బంగారమాయేనా. ఎంత వేడినా గాని సుంతైన దయారాదు. పంతాము సేయకయ్యా ఎంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయేనా. కోదండపాణి పలుకే బంగారమాయేనా. పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి. కలలోని నామస్మరణ మరువా చక్కని స్వామి పలుకే బంగారమాయేనా. భక్తరాజమదస్సు కళాక్షేత్రంలో చక్కటి కార్యక్రమానికి సత్యాన్ని అవపోసం పడుకోవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి మనం సంసిద్ధులై ఉన్నవాళ్ళము. భక్త రామదాస్ చిన్నప్పుడే ఆత్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు. ఆఖరి 5 నిమిషాలు శ్వాసానుసంధానం. రాముడు నడయాడిన పవిత్ర భూమి పరిసరాలన్నీ కూడాను రాముడు చిన్నప్పుడే నేర్చుకున్నాడు. శ్రీ వశిష్ఠ మహర్షి దగ్గర చిన్నప్పుడే ట్రూత్ పట్టుకున్నాడు, సత్యం తెలుసుకున్నాడు. శ్రీ ప్రహ్లాదుడు చిన్నప్పుడే పట్టుకున్నాడు. భావితరాలు బాగుండాలంటే యువతరాలు బాగుండాలి. యువతరం పటిష్టంగా ఉంటే భావితరం అద్భుతంగా ఉంటుంది. సత్యం ఏవ జయితే అన్నారు. సత్యం ఎప్పుడు జయిస్తుంది? ఆ సత్యం ఏమిటో చక్కగా విశదీకరించే శాస్త్రమే ఆత్మశాస్త్రం. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, ధనికులకైనా పేదలకైనా, రాజుకైనా బంటుకైనా అందరికీ ఒకటే. సత్యము ఇప్పుడు ఒకటే. సత్యం ఎప్పటికీ మారదు, సనాతనం. సత్యం సనూతనం. ఎవరైతే ఇవాళ మనం గొప్పగా మనం కీర్తిస్తున్న వాళ్ళందరూ చిన్నప్పుడే ఆ సత్యాన్ని పట్టుకొని వాళ్ళ జీవితాన్ని పండించుకున్న వాళ్ళు. జీవితంలో పర్ఫెక్షన్ సాధించిన వాళ్ళు. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు చిన్నప్పుడే నేర్చుకున్నాడు. స్వామి వివేకానంద చిన్నప్పుడే నేర్చుకున్నాడు. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడే ధ్యానం చేసేవారు. యోగానంద పరమహంస చిన్నప్పుడే నేర్చుకున్నాడు. జీసస్ క్రైస్ట్ చిన్నప్పుడే నేర్చుకున్నారు. కాయపు టూపిరిలో గని ఉందన్నాడు అన్నమాచార్యుల వారు. ఆ గనిని కొల్లగొట్టే చక్కటి మార్గమే మెడిటేషన్. మన దగ్గర సమస్త నిధి ఉంది. ఆ నిధిని తెరుచుకునే తాళం పేరే ధ్యానము. ధ్యానం ద్వారా ప్రశాంతత, ధ్యానం ద్వారా బుద్ధి కుశలత, ధ్యానం ద్వారా విశ్వమైన ప్రాణశక్తి ఆవాహనం జరుగుతుంది.
ధ్యానం ద్వారా నాడీమండల శుద్ధి జరుగుతుంది, శరీరం శమిస్తుంది, మనసు పడుతుంది. మత మౌఢ్యత పోతుంది, మన మూఢత్వం పోతుంది. ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం ద్వారా హాయిగా కూర్చున్నాం. ఎవరు కొన్ని తర్వాత 5 నిమిషాల పాటు కూర్చోండి.
ఆఖరి ఒక్క నిమిషం శ్వాసానుసంధానం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 అరచేతులు కలపని పెట్టుకుందాం. కళ్ళు తెరవకుండా 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులను తీస్తూ కళ్ళను తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్ ధ్యానానికి. ఇంకా గట్టిగా చప్పట్లు. సత్యానికి, సత్యం ఏవ జయితే. థ్యాంక్ యూ మాస్టర్స్. గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. చక్కని ధ్యానంతో ప్రారంభించాం. ఇప్పుడు ఒక నాట్యంతో ప్రారంభిద్దాం. మనం ఒక యోగిక్ డాన్స్, అంటే మనం వెల్కమ్ చేయడానికి యోగిక్ డాన్స్తో ఇంకా బాగుంటుందని యోగా మాస్టర్ కల్పన మేడం మరియు వారి టీం ద్వారా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసి, ఆ తర్వాత మన స్పీకర్స్ అందరూ రెడీ ఉన్నారు, గెస్ట్లు కూడా రెడీ ఉన్నారు. ఆ తర్వాత వెంటనే ప్రోగ్రామ్కి వెళ్దాం. తర్వాత 1 by 1 డిఫరెంట్ టాపిక్స్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ రోజు అంతా కూడా మనకు ఆ డిఫరెంట్ టాపిక్స్ అన్ని కూడా మెన్షన్ చేయబడింది. ఆధ్యాత్మిక విద్య ఎంత అవసరం నేటి యువతకు అనేది ఇందులో తెలుసుకుంటాం. ట్రూత్ ఏమిటి? ట్రూత్ ఇందాక ధ్యాన సాధన చేసాం మనం. ధ్యానముతో నేను శరీరం మాత్రమే కాదు, నేను మనసుని మాత్రమే కాదు, నేను ఎనర్జీ బీయింగ్ని, నేను కాన్షియస్నెస్ని అనే ట్రూత్ ఎప్పుడైతే యువతకు అర్థం అవుతుందో వారు ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకుంటారు అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని గణేష్ గారి ద్వారా మనం ధ్యానంతో తెలుసుకున్నాం. గట్టిగా ఒకసారి వారికి చప్పట్లు కొడదాం. ఇప్పుడు కల్పన, యోగా మాస్టర్ కల్పన గారి టీం మెంబర్స్ని గట్టిగా మనం ఫ్లవర్ క్లాప్స్తో ఆహ్వానిద్దాం. ఇట్లా 2 చేతులు పైకండి, 2 చేతులు పైకెత్తి ఇలా ఫ్లవర్ క్లాప్స్, 2 చేతులు. సో మీకు ఫ్లవర్ క్లాప్స్తో వెల్కమ్ చెప్తున్నామండి. ఓవర్ టు యూ. గట్టిగా చప్పలు కొడదామండి. వండర్ఫుల్ కదా. మనం శరీరానికి యోగా ఎంత ఇంపార్టెంటో ఆ యోగా ద్వారా కూడా మనం డాన్స్,
మనం శరీరము మనస్సు దాటితేనే కదా మనం ఆత్మ లెవెల్కి ఎనర్జీ లెవెల్కి వెళ్తాం. సో యోగా ఫర్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యోగము అంటే శరీరము మనస్సు మాత్రమే కాకుండా ఆత్మతో అనుసంధానము అనేదాన్ని తెలియజేయడానికే మనకు యోగా డే తర్వాత వెంటనే మనకు వరల్డ్ మెడిటేషన్ డే వచ్చింది. గట్టిగా చప్పాలు కొడదామా మిత్రులారా? వరల్డ్ మెడిటేషన్ డేకి గట్టిగా చప్పాలు కొట్టాలి మనం. డిసెంబర్ 21న ప్రతి సంవత్సరం ఆ డేట్లోనే కార్యక్రమాలు బిగిన్ అయితే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ దాదాపు 1990 నుండి అదే టైంలో అదే రోజున ప్రారంభం అవుతూ వస్తున్నాయి. 2024లో మనకు వరల్డ్ మెడిటేషన్ డే అనేది ఆ రోజే అనౌన్స్ అవ్వడం అంటే మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎంత గొప్ప విజనరీయో, ఎంత గొప్ప మహాద్రష్టనో మనకు అర్థమవుతుంది. గట్టిగా చప్పలు కొడదాం మిత్రులారా. మరి యువత ఎందుకు ఈ ఆత్మ విద్యను నేర్చుకోవాలి అంటే మనం విటమిన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. మనం శరీరానికి విటమిన్ కావాలి, విటమిన్స్ ఉంటేనే మన శరీరం నిలబడుతుంది అని. ఏంటి ఆ విటమిన్స్ అండి? ఏమేమి విటమిన్స్ కావాలి? కళ్ళకి ఏ విటమిన్ కావాలి? మనం చిన్నప్పటి నుంచి ఆ విటమిన్ తిన్నామో లేదో మనకు తెలియదు, స్పెట్స్ అయితే వాడుతున్నాం ఇప్పుడు, రైట్? ఒకసారి మన కళ్ళకి గట్టిగా చప్పలు కొడదామండి. సో మరి ఏ విటమిన్ ఉంటే కళ్ళు బాగా క్లియర్ ఉంటాయి అంటారు? ఒకసారి మాట్లాడాలండి. ఏ విటమిన్ అండి? ఏ విటమిన్ కదా? ఏమిటా ఏ విటమిన్? ఎట్లా వస్తుంది? మనకు ఫుడ్ ద్వారా వస్తుందని తెలుసు, కానీ ఏ ఫర్ ఆత్మవిద్య. ఆత్మవిద్య అంటే ఆజ్ఞాచక్ర. ఈ ఆజ్ఞాచక్రలో ధ్యాన సాధన చేసినప్పుడు ఈ ఆజ్ఞాచక్ర యాక్టివేట్ అయినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతాము, అంటే మన కళ్ళను సరిగ్గా వాడతాము అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ఆత్మ విద్యని మనకు పరిచయం చేశారు. గట్టిగా చప్పలు కొడదాం మరి ఆత్మ విద్యకి. సో విటమిన్ ఏ అంటే ఆహారంతో తీసుకునే విటమిన్ మనకు తెలుసు, కానీ ఆత్మ విద్య అనుకుందాం మిత్రులారా. ఏ విద్య అండి? గట్టిగా చెప్పాలి. ఆత్మ విద్య. ప్రాపంచిక విద్య మనకు తెలుసు, ప్రాపంచిక శాస్త్రాలన్నీ మనకు తెలుసు. మరి అన్ని శాస్త్రాలు ఎక్కడ ఆగుతాయో ఆధ్యాత్మిక శాస్త్రం అక్కడ ప్రారంభం అవుతుందని మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆత్మ విద్యతో ఈ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయితే ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతాం. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? యువత వారిలో ఉన్న కెపాసిటీని చూడట్లేదు, బయట ఏముందో అది చూస్తున్నారు. అంటే ఏంటి? ఆత్మ విద్య లేకపోవడం వల్ల ఇన్నర్ పూర్, అవుటర్ రిచ్నెస్ ఎలా అనే దాని మీదనే ఫోకస్ ఎక్కువ ఉంది. మన ప్రాపంచిక శాస్త్రాలు అవసరమే, కానీ బయట మనం రిచ్నెస్ని పెంచుకోవడానికి ఇన్నర్గా మనం ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఎన్నో క్వాలిఫికేషన్స్తో ఉన్న మన యువతని ఎంతో మందిని చూస్తున్నాం కదా. ఏం జరుగుతుంది? ఇన్నర్ పూర్, అవుటర్ రిచ్. ఒకసారి రిపీట్ చేద్దామా? గట్టిగా చెప్దామా? చెప్పాలి యాక్షన్తో. ఇన్నర్ పూర్, అవుటర్ రిచ్. అంటే బయట మాత్రం జిగేలు అనేటట్టు, దానికి కూడా ఒకటి చక్రం ఉందిగా, మణిపూర చక్ర. ఏంటది? బయటికి బాగా కనబడుతుంది కానీ లోపల అది. దీని పత్రిజీ ఊపర్ షేర్వాని అందరూ పరేషాని అంటారు. సో అంటే ఏంటి? మన ఆత్మ విద్య లేకపోయినప్పుడు బయట రిచ్నెస్ కోసమే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇన్నర్ పూర్నెస్ అంటే ఏంటి? క్వాలిఫికేషన్లో బాగున్నాయి, మార్క్స్లు బాగా వచ్చాయి, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అయ్యారు, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు మరి ఏం జరుగుతుంది? ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవుతున్నారు, మెంటల్గా ఇల్నెస్కి గురవుతున్నారు. అక్టోబర్ 10 అంటే వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఆ రోజు ఎంతోమంది సైకాలజిస్టులు అందరి సెమినార్తో ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో జర్నల్స్ రిలీజ్ అయిన దాన్ని బట్టి ఏం చెప్తున్నారంటే ఈ మెంటల్ ఇల్నెస్ అనేది పెరుగుతూ వస్తుంది. మరి ఆ మెంటల్ ఇల్నెస్ నుండి వెల్నెస్కి టర్న్ అవ్వాలంటే
ఇల్నెస్. ఇల్నెస్ ఒకసారి రిపీట్ చేస్తారా అండి? ఇల్నెస్. ఏముంది ఇల్నెస్ లో? ఐ ఉంది. నేను 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 నేను. వెల్నెస్ లో ఏముంది? వెల్నెస్ లో WELLNES, వెల్నెస్. అంటే ఆత్మవిద్య ఏం చేస్తుంది అంటే, మన ప్రాపంచిక విద్య అవుటర్ రిచ్నెస్, ఇన్నర్ పూర్ ఉంటే, మన ఆత్మవిద్య అవుటర్ రిచ్, ఇన్నర్ రిచ్. చెప్పాలి, అవుటర్ రిచ్, ఇన్నర్ రిచ్. అంటే మళ్ళీ ఇన్నర్ రిచ్ అవుటర్ పూర్ కాదు. మనం స్వామీజీలను బాబాజీలను చూస్తున్నాం. మనం ఇన్నర్ రిచ్నెస్ ఉంటారు, జ్ఞానంతో శక్తితో. బయట వారి వస్త్రాలను చూసాం, మనం రమణ మహర్షి వాళ్ళని చూసాం. ఇప్పుడు వాళ్ళందరినీ చూసి యువత ఏమనుకుంటున్నాం, అమ్మో మేము ధ్యానం చేస్తే, మేము యోగులం అయితే ఇలా మనం షర్టు తీసి తిరగాల. కానే కాదు. మనం సూట్ ధరించిన సేంటులం మనం. మై డియర్ యూత్, ఎవరు మనందరం? సూట్ ధరించిన సేంటులం. మా మిత్రుడు వేణు భగవాన్ గారు ఒక పుస్తకం రాశారు, సెయింట్ ఇన్ ఏ సూట్. చెప్పాలి ఒకసారి, సెయింట్ ఇన్ ఏ సూట్. జీన్ పాయింట్ ఋషులం మనం, పాట కూడా ఉందిగా. సో నేటి యువత అంతా కూడా జీన్ పాయింట్ ఋషులు. గట్టిగా చెప్పాలి కొడదామా మరి? సో ఏ విటమిన్ గా ఇచ్చారో, ఇది ఆత్మ విద్య అనే విటమిన్ ఏ మనకు అందించారు. దాని ద్వారా ఇన్నర్ రిచ్నెస్, అవుటర్ రిచ్నెస్ కూడా వస్తుంది. సో మన వరల్డ్ యూత్ అందరికీ ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. సో మరి నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా? ఒకసారి గెస్టులందరికీ ఈనాటి కార్యక్రమానికి, PSSMకి, PMCకి గట్టిగా చప్పట్లతో మనం గెస్టులను ఆహ్వానించుకుందాం. ఆర్ యు ఆల్ రెడీ? ఆర్ యు ఆల్ రెడీ? ఆర్ యు ఆల్ రెడీ? వాయిస్ వినబడట్లేదండి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరం యువతే. యువ భారత్ కదా మనది. కమాన్, ఆర్ యు ఆల్ రెడీ? ఆర్ యు ఆల్ రెడీ? ఓ వండర్ఫుల్. సరే మరి ఈనాటి కార్యక్రమం భక్త రామదాస్ కళాక్షేత్రంలో ఖమ్మంలో జరుగుతున్న ట్రూత్ ఫర్ యూత్ ద లీడర్షిప్ ప్రోగ్రామ్ కి మనం డిగ్నిటరీస్ ని ఇన్వైట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్దాం. ముందుగా మనకు స్వాగ్ ఫౌండర్. ఏమిటి స్వాగ్ అంటే, సేవ్ వాటర్ గో గ్రీన్ అనేటువంటి ఒక ఫౌండేషన్ ని ప్రారంభించి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తూ, రాబోయే వరల్డ్ మెడిటేషన్ డే రోజు కూడా ఒక అద్భుతమైన రన్ కూడా ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ వారి ద్వారానే తెలుసుకుందాం. ఆ ఫౌండర్ అయినటువంటి పరిణిత పత్రి గారిని మనం వేదిక పైకి గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. ఈనాడు ఈ కార్యక్రమానికి మనకు చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. గట్టిగా చప్పట్లండి. మరి ఈ కార్యక్రమం PMC అందిస్తుందని మనందరికీ తెలుసు. PMCతో పాటు ద పిరమిడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ మరియు ప్రస్తుతం PMCకి డైరెక్టర్గా ఉన్నటువంటి ఆనంద్ ప్రసాద్ గారిని గట్టిగా వేదికపైకి ఆహ్వానించుకుందాం మన చప్పట్లతో. సో ఖమ్మం జిల్లాలో యోగా ధ్యాన సంయుక్త అనే ఒక సంస్థకి కన్వీనర్గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారిని మన చప్పట్లతో ఆహ్వానించుకుందాం వేదికపైకి. We invite you onto the dais, sir. లక్ష్మీనారాయణ గారు ఖమ్మం యోగా ధ్యాన సమాఖ్య కన్వీనర్. తర్వాత ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్. ఇది ఎందుకు ప్రారంభించారంటే, ఒక ధ్యాన విద్యార్థిగా ధ్యానాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో PG చదువుతున్నప్పుడే ప్రారంభించి ఎంతోమంది యువతకి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న ధ్యాన ఉస్మానియా ఫౌండర్ రామ్ గారిని, లక్ష్మీనారాయణ గారిని వేదికపైకి ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకా చప్పట్లు వినబడాలండి. వరల్డ్ ప్రపంచం అంతా వినబడాలి. ఈనాటి లైవ్లో ఎంతోమంది చూస్తున్నారు. PMC ఈవెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా గట్టిగా చప్పట్లు. తర్వాత
38 సంవత్సరాల నుండి కమ్యూనికేషన్ స్కిల్స్ని అందిస్తున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్పర్ట్ అండ్ ట్రైనర్ కిరణ్ సత్యమూర్తి గారిని మనం వేదికపైకి ఆహ్వానించుకుందాం గట్టిగా చప్పట్లతో. కిరణ్ సత్యమూర్తి గారు, we welcome you onto the dais, sir. కిరణ్ సత్యమూర్తి గారు. ఆల్ రైట్ మిత్రులారా, తర్వాత ధ్యాన విద్యార్థిగా తన ధ్యాన సాధనను ప్రారంభించి క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్గా, ఎడ్యుటైన్మెంట్ ఫౌండర్గా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న సిద్ధ వెంకట్ గారిని కూడా మనం వేదికపైకి ఆహ్వానించుకుందాం గట్టిగా మన చప్పట్లతో. సిద్ధ వెంకట్ గారు, సిద్ధ వెంకట్ గారికి గట్టిగా చప్పట్లు. కిరణ్ సత్యమూర్తి గారికి గట్టిగా చప్పట్లు. వీరందరి ద్వారా అద్భుతమైన ట్రైనింగ్స్ ఉన్నాయండి. మంచి మంచి మాడ్యూల్స్ని మనకి ఈరోజు అందించబోతున్నారు. ప్రతి ఒక్కరూ ఆ మాడ్యూల్స్ని తీసుకొని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఎంతోమంది యువతకి, ప్రపంచానికి మనం అందించాల్సిన మా బాధ్యత మనందరిది. తర్వాత డిఎన్ఏ వర్క్షాప్. మనము డిఎన్ఏ అంటే సైన్స్ టెక్స్ట్ బుక్లో చదివాం మనం, కానీ దాన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చని నక్షత్ర మిత్రులు అంటే ఏంటి ఆ సబ్జెక్ట్ చెప్తూ నక్షత్ర మిత్రులు వర్క్షాప్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఎంతో మందికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న హరికృష్ణ గారిని కూడా వేదికపైకి ఆహ్వానించుకుందాం గట్టిగా చప్పట్లతో. గట్టిగా అండి, చప్పట్లు గట్టిగా వినబడాలి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇందాక మనకు ధ్యానాన్ని నేర్పించిన ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయిస్తూ ఫ్లూట్ సంగీత నాద ధ్యానం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ధ్యానం నేర్చుకుంటే ఏదైనా తొందరగా నేర్చుకోవచ్చు, ఆత్మ విద్య వస్తే ఏ విద్య అయినా సులువుగా వస్తుంది అనడానికి ఈ వీరే నిదర్శనం. వారే నాద యోగి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గణేష్ గారు. వారిని గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానించుకుందాం. ఈరోజు ఇంకొక ట్రైనర్ మీ ముందు ఉన్నారండి. తను ఎన్ఎల్పి ట్రైనర్గా, టిఏ ప్రాక్టీషనర్గా ఉంటూ స్పిరిచువల్ సైన్స్ని 2007 నుండి ఎన్నో కార్పొరేట్ సంస్థలకి, యూత్ ఎంపవర్మెంట్ అన్నీ కూడా కలాంజీ ఆధ్వర్యంలో కూడా 2013, 14, 15 అందించిన ఇంకొక ట్రైనర్ మీ ముందు ఉన్నారు. వారు ఎంఎల్ రామ్. రైట్. సో వీరందరికీ గట్టిగా చప్పట్లతో ఆహ్వానం. ఎంఎల్ రామ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఓకేనా? ఆయన ట్రైనర్ కమ్ యాంకర్ 2 పోస్టులు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ అథారిటీ మెంబర్ అయినటువంటి ఫౌండర్ అండ్ చైర్మన్ రుక్మాకర్ రావు గారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు. గట్టిగా చప్పట్లండి. ఖమ్మం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క ప్రెసిడెంట్తో పాటుగా పిఎస్ఎస్ఎం ఖమ్మం ట్రస్టీగా కూడా వ్యవహరిస్తూ ఒక లేడీ అంటే మనం ఇంట్లో కూర్చొని ఉంటారు అనుకున్నాం, కానీ ప్రతి ఒక్క లేడీని బయటికి తీసుకొచ్చి ఒక అద్భుతమైన శిక్షకురాలుగా, ఒక ధ్యానిగా, జ్ఞానిగా తయారు చేస్తున్న మన శైలజ గారిని కూడా మనం వేదికపైకి ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లండి, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం. ఈనాడు మనతో ఉన్నటువంటి యువత, ఆ యువత అందరూ వచ్చి జ్యోతిని ప్రజ్వలన చేయాల్సిందిగా విన్నవించుకుందాం మనం. ఆ యువత అందరు ఇక్కడికి రావాలి. మన గెస్టులు అందరి ఆధ్వర్యంలో రూపా మేడం గారి అమ్మాయి, ఆనంద్ ప్రసాద్ గారి అమ్మాయి, తర్వాత యువత అందరూ ఉన్నారు, వారందరూ వేదికపైకి రావాలి. మన గెస్టులు, చీఫ్ గెస్ట్ పరిణితా పత్రి గారి ఆధ్వర్యంలో యువత జ్యోతి ప్రజ్వలన చేస్తారు. గెస్టులు అందరూ అక్కడికి
పార్టిసిపేట్ చేయాల్సిందిగా విన్నపం. జ్యోతి ప్రజ్వలన. గణేష్ గారు. వందనములు ఎందరో మహానుభావులు అందరికి వందనములు గట్టిగా క్లాప్స్ అండి. మహానుభావులు అందరికి వందనములు ఎందరో మహానుభావులు అందరికి. నెక్స్ట్ తరాలంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు వారే నడిపించాలి, వారే డిజైన్ చేయాలి అన్న ఉద్దేశంతో మన ఈరోజు ఈ మాస్టర్స్, ఈ ఎక్స్పర్ట్స్ అందరూ వేదిక మీదకి రావడం అనేది జరిగింది మిత్రులారా. ఆ జ్యోతి ప్రజ్వలనలతో వారి ఎవరైతే యువత ఇవాళ జ్యోతి ప్రజ్వలన చేశారో ఫ్యూచర్ అంతా వారి ద్వారానే నడిపించబడాలి అని మనందరం గట్టిగా మనం వారికి బ్లెస్సింగ్ ఇద్దాం, గట్టిగా చప్పట్లతో. మరి ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ద పిరమిడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్, పిఎంసికి డైరెక్టర్